అర్జున్ ఒక పాత పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు. అందులో ఒక కొత్త రహస్య పటం కనిపించింది. ఆ పటంపై ఒక సందేశం ఉంటుంది. ఇసుక తుఫాను వచ్చినప్పుడు మాత్రమే కనిపించే నగరాన్ని వెతుకు అని. అర్జున్ వెంటనే ఆ పటంలో చూపించిన ఎడారి వైపు ప్రయాణం ప్రారంభించాడు. అంతులేని ఇసుక దెబ్బల మధ్యకు చేరుకున్నాడు. అక్కడెక్కడ చూసినా ఇసుక మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఒక వృద్ధ ప్రయాణికుడు అర్జున్ని చూసి అలా అన్నాడు, ఈ ఎడారిలో ఒక నగరం ఉంది, కానీ అది ఎప్పుడూ కనిపించదు. ఇసుక తుఫాను వచ్చిన కొద్ది నిమిషాల తర్వాత మాత్రమే బయటపడుతుంది. కొద్దిసేపటికే మళ్ళీ ఇసుకలో కలిసిపోతుంది. అర్జున్ ఆ మాటలు నమ్మి అక్కడే వేచి ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి బలమైన ఇసుక తుఫాను ప్రారంభమైంది. ఆకాశమంతా ఇసుకతో నిండిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత తుఫాను నెమ్మదిగా తగ్గింది. అర్జున్ ముందు దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటి క్రితం ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఇప్పుడు ఒక భారీ పురాతన నగరం కనిపిస్తోంది. విశాలమైన రాతి వీధులు, ఎత్తైన గోపురాల్లాంటి భవనాలు, వేల సంవత్సరాలుగా ఎవరూ తాకని ఇళ్ల వరుసలు అన్నీ ఒక్కసారిగా ఇసుకలో నుంచి బయటికి వచ్చినట్లు ఉన్నాయి. అర్జున్ ఆ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో కొద్దిసేపటి క్రితమే వచ్చినట్లు కొన్ని ఖాళీ ముద్రలు కూడా కనిపించాయి. అర్జున్ ఒక పెద్ద రాతి భవనంలోకి వెళ్ళాడు. ఆ రాతి భవనం చాలా విచిత్రంగా కనిపించింది అర్జున్కి. ఈ రాతి భవనంలో ఏముంది అని చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. ఒక చోటుకు వెళ్ళిన తర్వాత ఒక గుండ్రని రాతి బల్లపైన నీలి రంగులో మెరిసే ఒక స్ఫటిక గోళం కనిపించింది. అది దగ్గరికి వెళ్ళగానే ప్రకాశించడం ప్రారంభించింది. అర్జున్ దాన్ని తాకి చేతిలోకి తీసుకున్న వెంటనే భూమి కంపించింది. నగరం మొత్తం ఇసుకలో కూరుకుపోవడం ప్రారంభమైంది. అర్జున్ చాలా కంగారు పడ్డాడు. వెంటనే పరిగెత్తుకుని ఆ భవనంలోంచి బయటికి వచ్చేశాడు. నగరం మొత్తం మళ్ళీ ఇసుకలో కూరుకుపోవడం ప్రారంభమైంది. భవనాలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. వీధులు ఇసుకతో నిండిపోతున్నాయి. అర్జున్ వెంటనే ఆ స్ఫటిక గోళాన్ని తీసుకొని బయటకు పరిగెత్తాడు సైకిల్ మీద. కానీ బయటకు వెళ్లే మార్గం కూడా నెమ్మదిగా ఇసుకలో కూరుకుపోతుంది. చివరి క్షణంలో అర్జున్ నగరం బయటకు తన సైకిల్ మీద వచ్చేశాడు. అతను వెనక్కి తిరిగి చూసే లోపే నగరం మొత్తం మళ్ళీ ఇసుక కిందకి అదృశ్యమైపోయింది. అర్జున్ చేతిలో ఉన్న నీలి స్ఫటిక గోళం ఒక్కసారిగా వెలిగింది. దీని లోపల ఏముందా అని ఆలోచిస్తూ అర్జున్ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చిన తర్వాత అర్జున్ మళ్ళీ దాన్ని గమనించడం మొదలుపెట్టాడు. దీని వెనక ఏమి దాగుందా అని ఆలోచించాడు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకొక మంచి మిస్టరీ కథలో కలుద్దాం. అప్పటిదాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.